హలో పిసి పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పవిత్ర. ఈరోజు మన రెసిపీ క్రీమీ బ్రోకలీ. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ ఆర్ గీ అనేది మీ ఆప్షనల్. మీరు బటర్ వేసుకోవచ్చు ఆర్ ఎల్స్ గీ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బటర్ మంచిగా మెల్ట్ అయ్యాక ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్ ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఇక్కడ గార్లిక్ తినని వాళ్ళు ఓన్లీ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న గార్లిక్ అండ్ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు సాటే చేసుకోవాలి. సాటే చేసుకున్న ఆనియన్స్లో హాఫ్ బ్రోకలీని వాటర్లో వేసి సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునేదాన్ని లైట్గా కుక్ చేసుకోవాలి. అంటే మనం ఓవర్ కుక్ చేయకూడదు. ఓవర్ కుక్ చేస్తే మరీ మెత్తగా అయిపోద్ది. సో లైట్గా కుక్ చేసుకొని పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకున్న బ్రోకలీని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న బ్రోకలీలో హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇంకా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలా టేస్ట్ కోసం యాడ్ చేసుకున్నాను. లైట్గా పెరి పెరి మసాలా వేసుకోవాలి. ఇక్కడ నేను పెరి పెరి మసాలా టేస్ట్ కోసం యాడ్ చేసుకున్నా. లేదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు, అది మీ ఇష్టం. యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుద్ది. ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అది మన టేస్ట్ తగ్గట్టు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం. మంచిగా సాల్ట్ వేసుకున్నాక కలుపుకోవాలి. ఇది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, లైట్గా ఫ్రై అవ్వాలి. చూసుకుంటూ ఉండాలి మనం. ఎక్కువ ఫ్రై చేసుకుంటే గట్టి గట్టిగా అయిపోయి కొంచెం హార్డ్గా ఉంటాయి తినడానికి బ్రోకలీ. సో సాఫ్ట్గా ఉండేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న బటర్ మెల్ట్ అవుతుంది. మనం ఇక్కడ బటర్ ఎందుకు యాడ్ చేసుకున్నామంటే క్రీమీ టెక్స్చర్ తీసుకురావడానికి యాడ్ చేసుకున్నాం. సో దీంట్లో మనం మైదా యాడ్ చేసుకుంటున్నాం. మైదా అనేది ఆప్షనల్. మీరు మైదా యాడ్ చేసుకోవచ్చు ఆర్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మైదా అనేది అన్హెల్దీ అనుకునే వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. మంచిగా మైదా అనేది ఫ్రై అవ్వాలి. ఈ రెసిపీ చాలా ఈజీ, తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మైదా మంచిగా ఫ్రై అయ్యాక మనం దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ టెక్స్చర్ని బేస్ చేసుకొని యాడ్ చేసుకోండి. అంటే మెజర్మెంట్స్ అనేది అదేం లేదు. మీరు యాడ్ చేసుకుంటే మీకు టెక్స్చర్ అనేది తెలుస్తుంది. సో మీరు యాడ్ చేసుకుంటూ ఉండాలి. మిల్క్ వేసాక మైదా అనేది లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లంప్స్ రాకూడదు. ఇక్కడ ఏంటంటే కొంచెం నాకు క్రీమీ టెక్స్చర్ అనేది తక్కువ అయింది. బ్రోకలీ ఎక్కువై క్రీమీ టెక్స్చర్ తక్కువ అయింది. సో నేను ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను, అది ఆప్షనల్. ఇందాక చెప్పినట్టు మీరు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు. సో నేను ఇలా క్రీమీ టెక్స్చర్ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా కలుపుకుంటా క్రీమీ టెక్స్చర్ని తీసుకురావాలి. లైట్ సిమ్లో పెట్టి అలాగా కలుపుతూ ఉంటే మనకి క్రీమీ టెక్స్చర్ అనేది స్టార్ట్ అవుద్ది. నేను చీజ్ని గ్రేట్ చేసి వేసుకుంటున్నాను, అది ఆప్షనల్. మీకు ఇఫ్ ఇన్ కేస్ చీజీలా కావాలి అనుకుంటే చీజ్ యాడ్ చేసుకోండి ఆర్ ఎల్స్ స్కిప్ చేసే. చీజ్ వేసాక మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో సీజనింగ్స్ యాడ్ చేసుకోవాలి. సీజనింగ్స్ అంటే ఆరిగానో ఆర్ చిల్లీ ఫ్లేక్స్ మీ ఇష్టం. మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి. నా దగ్గర ఆరిగానో ఉంది, సో నేను ఆరిగానో వేసుకున్నాను. ఆరిగానో మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆరిగానో బ్రోకలీకి పట్టే వరకు మనం కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఒక 2 minutes అలా సిమ్లో పెట్టి వదిలేసేయాలి. వదిలేస్తే మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఈజీ పీజీ క్రీమీ బ్రోకలీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. Please do subscribe.